వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను విజయసాయిరెడ్డి సజ్జలకు పంపించారు. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో దాడి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అనకాపల్లి టికెట్ దాడి కుటుంబం ఆశించింది. అందుకు పార్టీ ససేమిరా అనడంతో వీరభద్రరావు రాజీనామా చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అదిగాక దాడికి గుడివాడ అమర్నాథ్కు మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని, ఆ కారణంగానే ఆయన రాజీనామా చేశారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను విజయసాయిరెడ్డి సజ్జలకు పంపించారు. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో దాడి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అనకాపల్లి టికెట్ దాడి కుటుంబం ఆశించింది. అందుకు పార్టీ ససేమిరా అనడంతో వీరభద్రరావు రాజీనామా చేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అదిగాక దాడికి గుడివాడ అమర్నాథ్కు మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని, ఆ కారణంగానే ఆయన రాజీనామా చేశారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను విజయసాయిరెడ్డి అలాగే సజ్జలకు పంపించారు. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడంతో దాడి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అనకాపల్లి టికెట్ దాడి కుటుంబం ఆశించింది. అందుకు పార్టీ ససేమిరా అనడంతో వీరభద్రరావు రాజీనామా చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అదికాక దాడికి గుడివాడ అమర్నాథ్కు మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని, ఆ కారణంగానే ఆయన రాజీనామా చేశారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక వీరభద్రరావు రాజీనామాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, వైసీపీ మాజీ మంత్రి వీరభద్రరావు రాజీనామా చేశారు. అంటే రాజీనామా చేయడానికి కారణాలేంటి? గుడ్ ఈవినింగ్ అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి రోజు కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టుగా షాక్
విశాఖలో అయితే పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఫస్ట్ విశాఖ నుంచి రాజీనామా చేసినటువంటి పంచకాల రమేష్ తో పాటు నిన్న మొన్నటి వరకు ఎవరైతే వంశీకృష్ణ యాదవ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీగా చెప్తున్నటువంటి కృష్ణ వంశీ కూడా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా జనసేన వైసీపీలో అయితే నెలకొంది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నట్టు ఎవరైతే దాడి వీరభద్రరావు ప్రకటించడంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర జిల్లాలో కలకలం అయితే జరిగింది. ఎందుకంటే తన సీనియర్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ ఇటు వైసీపీ విభేదాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు పదే పదే కూర్చోబెట్టి వీళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఈ రోజు ఆయన రాజీనామా ప్రకటించడం పట్ల అయితే అనకాపల్లి జిల్లా ఒక్కసారిగా పరిస్థితి రాజకీయాల్లో వేడెక్కినైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం లో ఉమ్మడి విశాఖ ఉన్నప్పుడు ఆయన చాలా కీలకమైనటువంటి మంత్రిగా కూడా ఆయన వ్యవహరించినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరడం అయితే జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా అంటే అమర్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో అక్కడ ఉంటున్నటువంటి స్థానికంగా చూసుకుంటే వీరభద్రరావుకి చాలా పెద్ద స్థానమే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఒకే ఏరియాలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో పాటు కూడా తిన వర్క్ చేయడం పట్ల కొంత అయితే అభ్యంతరం అయితే వ్యతిరేకుల పరిస్థితి కూడా కనబడుతుంది. అదే బస్సు ఏదైతే వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ బస్సు సామాజిక బస్సు యాత్ర ఏదైతే ఉందో ఆ బస్సు సామాజిక యాత్రలో కూడా పాల్పంచుకోకపోవడం, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కొద్ది రోజులుగా కూడా కొద్ది నెలలుగా వైసీపీకి సంబంధించినటువంటి విషయాల్లో ఈయన ఎక్కడా కూడా కార్యక్రమాల్లో పాల్గొంచుకోకపోవడం కూడా ఒక రకంగా కొంత ఇబ్బంది వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఈ రోజు అది కాస్త కూడా బయటపడింది. ఈ రోజు ఒక కొద్ది గంటల కిందట ఈ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన ఒక లెటర్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఏదైతే తనకు చేరినటువంటి ఉద్దేశం చూసుకుంటే కనుక పార్టీలో తనకు ఉన్నటువంటి పార్టీలో తనకి మంచి ఎలాంటి వాతావరణంలోని కూడా తనకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్సీపీ తనకు తగ్గట్టుగా విలువ ఇవ్వలేదంటూ కూడా తను కొన్ని విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీలో చేరినప్పటి నుంచి కూడా కొన్ని విషయాలను సరిదిద్దుకుంటూనే తాను ప్రస్తుతం వెళ్తున్నప్పటికీ కూడా తను పట్ల కొంత అసభ్యకరమైనటువంటి వాతావరణం పార్టీ నేతల్లో కనిపించడంతో ఒకసారి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే మొదటి నుంచి జనసేనలో చేరుతారంటూ కూడా వస్తున్నటువంటి వదంతులన్నీ కూడా ఆయన కొట్టిపడేసే విధంగా కొద్దిసేపటి క్రితం కొన్ని క్షణాల కిందట ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. జాడి రత్నాకర్ ఆయన ప్రెస్ మీట్ లో తేల్చడం జరిగింది. వైసీపీ నుంచి రాజీనామా చేసిన అనంతరం కూడా మేము జనసేన చేరుతాం అంటూ కూడా కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. టీడీపీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ రోజు దాంతో ఫోన్ లో కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది. రేపు మార్నింగ్ కానీ లేదా మరుసటి రోజు కానీ ఖచ్చితంగా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందంటూ కూడా ఆయన కొద్దిసేపటి కింద ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. చాలని కన్నబాబు, థ్యాంక్ యూ.